సలాం అలైకుం, నమస్తే. నువ్వు ప్రతి నడకలో కూడా దేవుడు ఆశీర్వదించాలని మనం చూసుకోవాలి. ప్రతి వారికి కూడా ప్రేమతో ఉండాలి. ఈ భూమి మీద దేవుడు తెచ్చిన స్థలాలు అంటే దేవుడి, అది గుడి అవుతుందో, మసీద్ అవుతుందో, చర్చి అవుతుందో, దేవుడి స్థలాలు. ఆయన ఆజ్ఞ లేనిది ఇక్కడ కట్టుబడి కాదు. అందరూ కూడా ఎవరు ఎక్కడైనా పూజించబడవచ్చు, ఎవరు ఎక్కడైనా నిలిచి ఉండవచ్చు. కానీ ఒక నీతితో, నిజాయితీతో, నియమంగా కలిసి ఉండాలి. అలాగా ఉంటే దేవుడు సత్యమైన, ధర్మమైన బాటలో దేవుడు నడుస్తాడు. మనం సత్యమైన బాటలో నడవలేము, నీతిగా ఉండలేము. ఎందుకంటే ఒకరు బతుకుతుంటే మనం ఓర్చలేము, ఒకరు బాగుపడుతుంటే మనం అసలు ఎంత ఓర్చుకునే స్థానము కలిగే జీవితం మనకు ఉండదు. ఒక మనిషి ఏడుస్తుంటే మనం నవ్వుతాము, కానీ ఆ మనిషి ఓదార్చలేము. మనం ఒకరికి సమాధానం పరచలేము. అలాంటి బతుకులు ఒక మనిషి బతుకు. ఒక మనిషి నశించిపోతుంటే మనము వాళ్ళకి బాగు చేయలేము. అంత జీవితాలు మనవి. ఈ జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో భక్తులు చేస్తున్నాము, మేము గొప్పవాళ్ళు అనుకుంటాము. కానీ నీ గొప్పతనము ఎక్కడ వస్తుందంటే నువ్వు చేసే పనిలో, నీ నడకలో, నీ ఆలోచనలో, నీ కంటి చూపులో వస్తుంది. అప్పుడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు నీకు మేలు చేయాలంటే, దేవుడు నీకు మంచి మార్గంలో నడిపించాలంటే నువ్వు అన్నీ కూడా తీసేసుకోవాలి. నీలో పాపాలు, పాపం అంటే నువ్వు నోటి మాటలు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఎదురు వాళ్ళకి నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావు అది కూడా చూస్తాడు. నువ్వు ఎలాగ చేస్తున్నావు అని చూస్తాడు. కొన్ని చోట దేవుడు నిలవాలన్నా భయపడతాడు మీ దగ్గర. నేను వీళ్ళనే నేను పుట్టించింది అంటాడు. దేవుడి కొరకు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడి కొరకు ముందుకు నడవాలి. దేవుడి కొరకే మనం ప్రార్థించాలి, అందరూ బాగుండాలని. అందుకే తగ్గించుకొని బతకాలి. నా దేవా, నా రక్షకుడా, ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లకు, అడవి ప్రాంతంలో ఉన్నవారికి, నోరులేని జీవుల కొరకు అయ్యా యేసయ్యా, ఎన్నో చెట్లని ఈ భూమి మీద తెచ్చావు, ఎన్నో ఫలాలు ఇస్తున్నావయ్యా తండ్రి. బిడ్డలకు ఆహారము తీరుస్తున్నావయ్యా. మంచి ఆరోగ్యం దయచేయి ప్రభువా. అయా పసి బిడ్డల కన్నా, గర్భంలో ఉన్న బిడ్డల కన్నా, అయా పెద్ద వయసు వచ్చిన వారు కన్నా, పరలోకంలో ఉన్నవారు కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి. మీ రాజ్యానికి వారసులైన వారికి మంచి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థించడానికి వాళ్ళకు సహాయం దయచేయండి ప్రభువా. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారిలో ఉన్న ప్రతి పాపాన్ని మీ సిలువ రక్తంలోనే తీసేయండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం పరచండి తండ్రి. నీ చిత్తంలోనే మేలు చేయండి. నీ నామానికే మహిమ తీసుకురండి. బలపరచండి, భద్రపరచండి. ఏ సాతాను శోధన, ఏ చేతబడి శక్తులు, ఏ అమావాస్య చీకటి లేకుండా ప్రభువా నీ వెలుగుతోనే నింపండి అయ్యా. నీ మార్గంలో నింపండి, నీ నోటి మాటతో నింపండి అయ్యా. నీ కంటి చూపుతో నింపండి. చెడు మార్గం, చెడు సవాసాలు బానిస కాకుండా చేయండి. మంచి పంట భూమి, మంచి ఆరోగ్యం అయ్యా, పనుల్లో తోడుగా ఉండి మీరు ఆశీర్వదించి, రాకపోకలో తోడుగా ఉండి సమాధానం పరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో యెహోవా వీరే ప్రార్థన మందిరం, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలంలో, భవానీ కాలనీలో మన మందిరం ఉంది. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు బాగుండాలని, మీరు కూడా అందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి.